హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు చాలా పోషక విలువలు కలిగిన ఆరోగ్యప్రదాయని మునగాకు పచ్చడిని నేలలా టేస్టీగా చేస్తానో చూపిస్తాను. మనకు చేస్తుండగానే ఇలా చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అంత బాగుంటుంది పచ్చడి. అంటే మనకు అన్నం తినే ముందు పచ్చడి తింటే స్టార్టర్ లాగా బాగా ఆకలి పుడుతుంది. ఇంకా శుభ్రంగా కడుపు నిండా అన్నం తింటాం. ఈరోజు మునగాకు పచ్చడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మునగాకుని ఫ్రెష్గా లేతగా ఉండేట్టుగా తీసుకొని రావాలి. వాటిని పైన మాత్రం తుంచేసి పక్కన ఉంచుకోవాలి. ముదురు కాడలు వేయొద్దండి, అది పీచు పీచుగా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది, మనకు తుంచడానికి కూడా రాదు. ఇప్పుడు ఇలా ఆకుల్ని కట్ చేసి వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇవి షాప్లో తెచ్చిన మునగాకండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మునగాకు దొరకాలంటే కూరగాయల షాప్లో తీసుకోవాల్సిందే. ఇంటి పక్కన చెట్లు ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే ఇలా తీసుకోవాలి. నేను ఈరోజు టమాటో కాయల్ని కూడా పచ్చళ్ళలోకి వాడుతున్నాను. ఇలా కాయలు తీసుకోండి, చింతపండు కూడా అక్కర్లేదు. కాయలైతే పుల్లగా ఉంటాయి, టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. టమాటో కాయ పచ్చడి ఓన్లీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా మునగాకులోకి వాడి చూడండి, అమృతంలాగా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అయితే కాయలు కాబట్టి కాస్త పలుచగా కోసుకోవాలి. త్వరగా రెసిపీ అయిపోతుంది, మనకు త్వరగా మగ్గుతుంది. అందుకని ఆ బొడ్డు దగ్గర చిన్న ముక్క తీసేసి పక్కన పడేసాను, కాయలకు మధ్యలో ఉండే పీసెస్. ఆ తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టేసి 2 స్పూన్స్ నూనె వేసుకోండి. ఒక 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి కొలత అలా చెప్పాను. 7-8 వరకు ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. నేను ఈరోజు వేయించిన పల్లీలే వేస్తున్నాను. పురుగు పట్టకుండా ఉండడానికి పల్లీలు వేయించి డబ్బాలో వేసి పెడతానండి. వీటిని కాస్త దూరగా వేయించిన తర్వాత ఇంకా డైరెక్ట్గా రోట్లోకి వేసేయండి. ఇప్పుడు అదే బాణట్లోనే కాస్త నూనె మిగిలి ఉంటుంది కదా, అందులోకే ఈ కడిగిన మునగాకుని, కొంచెం ఉప్పు, తరిగిన టమాటో కాయల ముక్కల్ని వేసేసి మగ్గించుకోవాలి. కాస్త వేయించేసేసి నెక్స్ట్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అయితే ఉప్పు ఎక్కువగా వేయకండి, మొదట కొంచెం వేయండి, ఆ తర్వాత ఎంత కావాలనో అంత మనము యాడ్ చేసుకోవచ్చు. సిమ్లో మగ్గించుకోండి, ఆకుకూర మాడిపోతుంది. టమాటో ముక్క మెత్తబడేదాకా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, మరి కొంచెం ఎక్కువగా ఇంగువ వేసేసి మూత పెట్టేసి మగ్గించేసేయండి. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ దినుసుల్ని రోట్లో దంచేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకోండి, చాలా బాగుంటుంది రెసిపీ. రోట్లో దంచితేనే కచ్చా పచ్చగా వస్తుంది. రోట్లో దంచిన పచ్చళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదండి. ఇంకా ఇలా పల్లీలు వేసి చేసినా కూడా క్రంచీగా భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంత మాత్రం దంచిన తర్వాత నేను తీసి పక్కన ఉంచాను. ఇలా టెంకాయ చిప్పలవి వాడుతూ ఉంటాను, నాకు సరదా అన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న వాటికి వాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ మగ్గిన ఆకుకూరని, టమాటోని తీసి డైరెక్ట్గా రోట్లో వేస్తున్నాను. వేడిగా దంచితే చాలా త్వరగా గ్రైండ్ అయిపోతుంది. మనకు చిన్న చిన్న పీసెస్, ఆ కాడలు అలా కనిపిస్తున్నాయి, కానీ దంచిన తర్వాత మ్యాష్ అయిపోయాయి. కొంచెం అలా తెలుస్తూ ఉంటుంది, కానీ తినేటప్పుడు ఏమీ కుచ్చుకోదు మనకు. ఇప్పుడు మరి కాస్త ఉప్పు వేసుకోవాలి. మొదట కొంచెం వేసా కదా, గుర్తుంచుకొని మరి కొంచెం వేసుకోవాలి రెసిపీకి తగినట్లు. ఇప్పుడు మనము రోట్లో నూరించుకున్న ఈ మసాలా పొడి, దాన్ని వేసేసుకొని మరి దంచుకోవాలి. ఇలా స్పూన్ యూస్ చేయండి, చాలా బాగా వస్తుంది. నీట్గా రోల్ నుండి తీసుకోవచ్చు, కలుపుకోవచ్చు. మనకు చేతులు మంటగా అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మరింత రుచి పెరగటానికి
కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇది ఆప్షనల్. నేను ఇలాంటి రెసిపీస్‌లో వెల్లుల్లి వాడనండి. ఎందుకంటే ఆ మునగాకు టేస్ట్ బాగా తెలవాలి మనకి. అందుకనే వాడను. కొంతమందికి వెల్లుల్లి వేస్తేనే చాలా బావుంటుంది. నాకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. కానీ దీనికి మాత్రం వాడలేదు. మునగాకు టేస్ట్ పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది మనకి. ఇలా చేస్తే ఇప్పుడు నూరిన తర్వాత ఆ ముద్దని తీసి గిన్నెలో వేశాను. భలే వచ్చింది. చాలా కలర్‌ఫుల్‌గా సూపర్‌గా వచ్చింది. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకోవాలి గదా! మరి స్టవ్ వెలిగించేసి ఒక చిన్న బాణలి పెట్టాను. అందులోకి 2 స్పూన్స్ నూనె అయితే వేశాను. ఎందుకంటే అంతా పచ్చళ్ళలోకి కాకుండా నేను పప్పులోకి, రసంలోకి కూడా ఒకేసారి పెట్టేస్తానండి. అది చూపించట్లేదు. కాస్త బాగా తిరగవాత గింజలు ఆవాలు, జీలకర్ర, మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అన్నీ కలిపినవి వేసేసాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చి కరివేపాకు, ఇంకా ఇంగువ వేసేసి కాస్త దూరగా అలా అలా ఫ్రై చేసేసి ఇంకా మనము పచ్చట్లోకి వేసుకోవడమే. చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటుంది. మంచి వాసన అయితే వస్తుంది. కడుపు నిండా తినొచ్చు. కాస్త ఎక్కువగా పచ్చడి వేసుకొని కొంచెం అన్నంలో తింటే ఆ టేస్ట్ ఇంకా బావుంటుంది. స్టార్టర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు చిన్న అన్నం ముద్దని అలా రోట్లో వేసేసి మిగిలిన పచ్చడి అతుక్కపోయిన పచ్చడిని కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి కలిపేసి ముద్దగా చేసుకొని స్టార్టర్‌గా అలా తినేసానండి. సూపర్ అంటే సూపర్‌గా ఉండింది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.